హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెలిపోర్టేషన్ అంటే ఒక చోట మాయమై ఇంకో చోట ప్రత్యక్షం అవ్వడం ఎలా, ఇంకా జూపిటర్ గ్రహం మీద నేల ఉండదు, అది ఎందుకు, ఇంకా మనకు వచ్చిన కళలను రికార్డ్ చేయడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, లైట్ సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిని మనం మన కంటితో చూడలేం, కానీ ఒక కెమెరా ఉంది. అది ఒక్క సెకండ్కి 10 ట్రిలియన్ FPS అంటే 3 లక్షల కోట్ల ఫ్రేమ్లతో వీడియోని రికార్డ్ చేస్తుంది. ఈ కెమెరాతో కాంతి ప్రయాణించడాన్ని కూడా స్లో మోషన్లో చూడగలం. దీనిని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని సైంటిస్టులు తయారు చేశారు. ఆ లైట్ ప్రయాణించే వీడియో చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, వీడియో అయిపోయాక చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఒక వస్తువుని ఒక చోట మాయం చేసి ఇంకో చోట ప్రత్యక్షం అయ్యేలా చేయడాన్ని టెలిపోర్టేషన్ అని అంటారు. ఈ టెలిపోర్టేషన్ అనేది 1997 వరకు ఒక ఊహ మాత్రమే. కానీ 1997లో ఇటలీకి చెందిన ఒక గ్రూప్ టెలిపోర్టేషన్ని ఎక్స్పెరిమెంటల్గా సాధించారు. అయితే నాసా ఇప్పుడు దీనిని మరింత అడ్వాన్స్డ్గా ఇప్పటివరకు చిన్నగా సాధ్యం అయ్యే క్వాంటమ్ టెలిపోర్టేషన్ని 44 కిలోమీటర్స్ దూరం వరకు సక్సెస్ఫుల్గా టెలిపోర్ట్ చేశారు. అంటే ఒక్క సెకండ్లో ఇక్కడ నుండి మాయమై 44 కిలోమీటర్ల దూరంలో ప్రత్యక్షం అవ్వడం. దీనిని రీసెంట్గా నాసా సైంటిస్టులు సాధించారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం జూపిటర్ గ్రహం మీద నించోలేం, ఎందుకంటే ఆ గ్రహం మొత్తం ఒక గ్యాస్ జెయింట్. అంటే దాని మీద నేల ఉండదు. ఆ ప్లానెట్ మొత్తం రకరకాల గ్యాసెస్తో నిండి ఉంటుంది. ఆ గ్రహంలో దాని మధ్య భాగం అంటే దాని కోర్ తప్ప మిగతాదంతా గ్యాస్ అండ్ లిక్విడ్ మాత్రమే. అంతేకాదు జూపిటర్ మీద ఒక రెడ్ స్పాట్ ఉంటుంది. అదేంటో తెలుసా? అది మన సోలార్ సిస్టంలోనే అతిపెద్ద తుఫాను. ఈ తుఫాను ఏర్పడింది 1831లో. ఇది అప్పటి నుండి ఇప్పటి వరకు 422 మైళ్ళ వేగంతో తిరుగుతూనే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీకు తెలుసా, మనం కనుక 1100 డెసిబెల్స్ సౌండ్ని ప్రొడ్యూస్ చేయగలిగితే ఒక బ్లాక్ హోల్ని క్రియేట్ చేయగలం. ఈ మొత్తం యూనివర్స్ కన్నా పెద్ద బ్లాక్ హోల్ని. అది ఎలాగో తెలుసుకోవాలంటే మనకు కొంచెం లాగరిథమ్స్ అండ్ బేసిక్ సైన్స్ తెలిసి ఉండాలి. 1100 డెసిబెల్స్ అంటే మనం మామూలుగా మాట్లాడుకునే సౌండ్ 30 to 60 డెసిబెల్స్ ఉంటుంది. ఒక జెట్ ఇంజన్ సౌండ్ 140 డెసిబెల్స్ ఉంటుంది. ప్రపంచంలో ఇప్పటివరకు రికార్డ్ అయిన అతిపెద్ద సౌండ్ క్రాటోవా అనే ఒక వాల్కనో బద్దలైనప్పుడు వచ్చిన సౌండ్. ఈ సౌండ్ ఎంత పెద్దదంటే ఇది బద్దలైనప్పుడు వచ్చిన సౌండ్ వేవ్ భూమిని 4 సార్లు చుట్టి వచ్చింది. ఇది ఇంత పెద్ద సౌండ్ అయినా దీని డెసిబెల్స్ మాత్రం 180 డెసిబెల్స్ మాత్రమే. డెసిబెల్స్ అనేవి ఒక లాగరిథం టర్మ్. అంటే 110 డెసిబెల్స్ అంటే 100కి ఇంటూ 10, 120 డెసిబెల్స్ అంటే 100కి ఇంటూ 100, 130 డెసిబెల్స్ అంటే 100కి ఇంటూ 1000. అలా 1100 డెసిబెల్స్ అంటే 10⁻108 ఇంటూ 100 డెసిబెల్స్. ఇంత సౌండ్ని ప్రొడ్యూస్ చేయాలంటే 10⁻98 వాట్స్ పవర్ కావాలి. అంటే ఒక్క సెకండ్లో 10⁻98 జౌల్స్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. నాసా ప్రకారం ఈ ఎనర్జీ యొక్క మాస్ మొత్తం యూనివర్స్ యొక్క మాస్ ఎనర్జీ కన్నా ఎక్కువ. అంటే ఈ ఎనర్జీ యొక్క మొత్తం మాస్ 1.113 ఇంటూ 10⁻81 kgs ఉంటుంది. ఇంత ఎనర్జీని ఒకటే ప్లేస్లో పెడితే దాని గ్రావిటీతో అదే కొలాప్స్ అయ్యి ఈ యూనివర్స్ కన్నా పెద్ద బ్లాక్ హోల్గా మారుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇది ఒక సూపర్ పవర్ ఉన్న మైక్రో ఆర్గానిజం. దీని పేరు టార్డిగ్రేడ్. దీని స్పెషాలిటీ ఒకటో రెండో కాదు, చాలా ఉన్నాయి. ఇది ఫుడ్ లేకుండా 30 years పాటు బతకగలదు. అంతేకాదు ఇది ఫుడ్, వాటర్, ఆక్సిజన్ ఏది లేకుండా దాని బాడీలోని అన్ని ఫంక్షన్స్ని కంప్లీట్గా ఆపేసి, అంటే దాదాపు చచ్చి దానికి కావాల్సినప్పుడు బతుకుతుంది. దీనికి లైఫ్ స్పాన్ అంటూ ఏది ఉండదు. ఇది 0 degrees చలిలో 200 degrees వేడిలో కూడా బతుకుతుంది. అంతేకాదు స్పేస్లో ఉండే వ్యాక్యూమ్ ఇంకా హై రేడియేషన్లో కూడా 10 to 20 days వరకు బతకగలదు. ఇది ఓషన్లో లోతైన భాగంలో ఉండే ప్రెషర్ కన్నా 6 times ఎక్కువ ప్రెషర్లో కూడా ఉండగలదు. దీనిని 1773లో పార్టోర్ జేఈఈ జార్జ్ కనిపెట్టాడు. ఇది ఏ ఫ్రెష్ వాటర్లో, సాల్ట్ వాటర్లోనైనా ఉండగలదు. దీని సైజ్ 1 millimeter, అంటే దీన్ని మనం కంటితో కూడా చూడగలం. దీనిని వాటర్ బేర్ అని కూడా పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, జపాన్లో యుకియాసు కమిటేని అనే ఒక సైంటిస్ట్ కళలను రికార్డ్ చేసే మెషిన్ని తయారు చేశాడు. ఇతను 2012లో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాడు. నిద్రలో 5 stages ఉంటాయి. ఫస్ట్ది నిద్రలోకి జారుకోవడం.
ఈ డ్రీమ్ రికార్డర్ స్టార్టింగ్లో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ స్లీప్లో ఉన్న వాళ్ళు ఏం ఊహించుకుంటున్నారో దానిని సక్సెస్ఫుల్గా ఇమేజ్ రూపంలో తీసింది. ప్రజెంట్ ఈ టెక్నాలజీతో 5th స్టేజ్ ఆఫ్ స్లీప్ అంటే డీప్ స్లీప్లో ఉన్న వాళ్ళు డ్రీమ్స్ని 60% యాక్యురేట్గా రికార్డ్ చేయగలుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. అంటార్క్టికాని డిస్కవర్ చేసింది 1820లో. అప్పటి వరకు మన భూమి మీద అంటార్క్టికా అనే ఒక పెద్ద మంచు ప్రపంచం ఉన్న విషయం ఎవ్వరికీ తెలియదు. కానీ 300 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సోలార్ సిస్టంలోనే అతిపెద్ద ఐస్ ప్లానెట్ అయిన యురేనస్ని మాత్రం 1781లోనే కనిపెట్టారు. అంటే యురేనస్ని కనిపెట్టిన 40 సంవత్సరాల తర్వాత అంటార్క్టికాని కనిపెట్టారు. అలాగే గేమర్స్కి ఒక గుడ్ న్యూస్. ఫాజీ గేమ్ లాంచ్ డేట్ 26 జనవరికి ఫైనలైజ్ అయ్యింది. ప్రీ రిజిస్ట్రేషన్ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. ఇంకా రిజిస్టర్ చేసుకోకపోతే చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 8. మనకు ప్రస్తుతం హైయెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ సెకండ్కి 100 MB 4G అయితే 5G యొక్క మ్యాక్సిమం ఇంటర్నెట్ స్పీడ్ 10 GB/సెకండ్. కానీ ఈ 4G 5G నెట్వర్క్లు రేడియేషన్ని రిలీజ్ చేస్తాయి. అది మన మనుషులకు, ముఖ్యంగా జంతువులకైతే అస్సలు మంచిది కాదు. 4G కన్నా ఇప్పుడు రాబోతున్న 5G ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే 5Gలో నెట్వర్క్ స్పీడ్ని పెంచడానికి మిల్లీమీటర్ వేవ్స్ని యూస్ చేస్తున్నారు. ఇప్పుడు టాపిక్లోకి వస్తే 4G 5G కన్నా ఎక్కువ స్పీడ్ మరియు అస్సలు ప్రమాదకరం కానిది లైఫై. ఇది నెట్వర్క్ని రేడియో సిగ్నల్స్ లాగా కాకుండా లైట్ రూపంలో పంపిస్తుంది. దీని హైయెస్ట్ స్పీడ్ వచ్చి 224 GB/సెకండ్. అంటే 4G 5G కన్నా 10 రెట్లు ఎక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇప్పటి వరకు వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ జెఫ్ బెజోస్. కానీ ప్రజెంట్ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఎవరో తెలుసా? బ్లూంబర్గ్ బిలియనియర్ ఇండెక్స్ ప్రకారం ప్రజెంట్ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్. అయితే వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ అయినందుకు మీ ఫీలింగ్ ఎలా ఉంది అని ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో అడిగితే అతని ఎక్స్ప్రెషన్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.